ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను తన వెనకే వెళ్లాల్సింది. ఎక్కడని వెతకను తనని? ఏం చేయను? తనకు ఫోన్ చేయనా లేక ఎవరిని అడగనా? ఆటో! హలో, అసలు నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలుసా? చూడు, నేను పని మొదలు పెట్టాను. త్వరలోనే నీకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. తను ఎవరితో మాట్లాడుతోంది? పైగా ఎందుకంత టెన్షన్ పడుతోంది? ఐ డోంట్ బిలీవ్ యూ. నేను నిన్ను కలవాలి, నీతో చాలా మాట్లాడాలి. ఇప్పుడెలా వస్తానో? నేను బుల్బుల్ని కలవడానికి వెళ్తున్నాను. నువ్వు ఒకవేళ నన్ను కలవకపోతే అప్పుడు నేను నా డెసిషన్ ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వద్దు, నువ్వు ప్లీజ్ అలాంటిదేమీ చేయకు. నేను నిన్ను కలవడానికి వస్తున్నాను. ఎక్కడికి రావాలి? కెఫే డోమ్. సరే, నేను అరగంటలో అక్కడికి వచ్చేస్తాను. ఓకే. టాక్సీ! ప్రజ్ఞ బుల్బుల్ని వదిలిపెట్టి ఇంకెవరినో కలవడానికి వెళ్తోంది. ఎవరున్నారు తనకి బుల్బుల్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్? ఒకవేళ ప్రజ్ఞ వాళ్ళ వల్లే ఇంట్లో ఇంత డ్రామా ఆడుతోందా? ఆలియా, ఎక్కడున్నా నువ్వు? ఆయన ఏం చేస్తున్నావు? నీకు తెలుసా నేను ఎన్ని మెసేజ్లు ఇచ్చాను, ఎన్ని ఫోన్ కాల్స్ చేశాను? నువ్వు మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు, ఫోన్ కాల్స్ అటెండ్ చేయలేదు. ఎందుకు? అది ఆలియా, యాక్చువల్లీ నా కొంట్లో బాగాలేదు అందుకని. నేను నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి. బ్రేకింగ్ న్యూస్? అవును తను. నీకు తెలుసా ప్రజ్ఞ ఏం చేసిందో? ఇప్పుడేం చేసింది తను? తను ఆకాష్ అర్చనలా పెళ్లి చేసింది. అది కూడా నానమ్మకి అగేన్స్ట్ గా వెళ్ళి. అది మాత్రమే కాదు, తను అందరి ముందు నానమ్మని ఎన్నెన్ని మాటలందో తెలుసా? ఐ మీన్, ఓ మై గాడ్, వావ్! ఐ మీన్, ప్రజ్ఞ నాన్నమ్మని ఇన్సల్ట్ చేసిందా? అది కూడా అవే ఎదుట. ఎస్, తను ఇదంతా చేసింది. కానీ ఏదో గందరగోళం ఉంది. ఐ మీన్, దెర్ హ్యాస్ టు సమ్ రీజన్. నో, నాకు తెలియంది ఏదో జరుగుతోందనిపిస్తోంది. తను అలా ఎందుకు చేసిందో నాకు తెలుసు. తను అలా ఎందుకు చేసిందో నీకు తెలుసా? అవునాలియా, ఐ మీన్, నువ్వు అది ప్రజ్ఞ అలాంటిదైతే అలాగే చేస్తుంది కదా. తన అసలు రంగు చూపిస్తుంది. ఐ జస్ట్ హోప్ అది నాన్నమ్మకి తన అసలు రంగు తెలిసిపోయింది అనుకుంటా. అలాగే నాన్నమ్మ తన మనసులో నుంచే కాదు, తనని ఇంట్లోంచి కూడా బయటకు గెంటేస్తుంది. తను ప్రజ్ఞ అలాంటిది కాదు. ఐ మీన్, తను ఆ రోజు చేసిందంతా, అలాగే తను మాట్లాడింది, ఇట్స్ నాట్ ఇన్ హర్ నేచర్. ఐ మీన్, డోంట్ టేక్ మీ రాంగ్, బట్ దట్స్ వాట్ ద ట్రూత్ ఈస్. దర్స్ సంథింగ్ మోర్ టు ఇట్. ఏదో ఉంది. అది ఏంటనేది నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను. నువ్వెందుకు తెలుసుకుంటావా ఆలియా? ఎక్స్క్యూజ్ మీ? నేను కూడా అసలు, ఐ మీన్, యునో, నేను తెలుసుకోవాలనుకునేది నువ్వెలా తెలుసుకోగలవని. ఓఫో, తను నీకు నా గురించి తెలుసు. నేను ఏదైనా తెలుసుకోగలుగుతాను, కానీ అదంతా నేను తర్వాత చేస్తాను. ముందు ఐ నీడ్ టు మేక్ ఎ ఫోన్ కాల్ టు ప్రవీణ్. ఐ హోప్ యూ డోంట్ మైండ్. ఓకే, ఐల్ జస్ట్ కమ్. యా, ఐల్ సీ. నీ రోజు మొదలైపోయింది వైశాలి. కోడల నుంచి పని మనిషి వైపో. ఏం చేస్తున్నావు ఇక్కడ? అది నేను చూస్తున్నాను. తెలుసా అసలు ఇదేంటో? కుంకుమ పువ్వు 15,000 రూపాయలకు 100 గ్రాములే వస్తుంది. పొరపాటున పడిపోయిందంటే మన అత్తగారుంది కదా, మన ఊపిరికే ఎసరు పెడుతుంది. తిరిగి పెట్టే దీన్ని ఇక్కడ. సారీ, నాకేం తెలీదు. నేను ఇక్కడ ఏదైనా పని చేద్దామని వచ్చానంతే. నా కోసం ఏదైనా పనిందా? అవును, ఉంది కదా, చాలా పెద్ద పని. ఎక్కడి నుంచి వెళ్ళావంటే నా మీద దయ చూపించినట్టే, అలాగే చాలా గొప్ప పని చేసినట్టే. వెళ్ళేళ్ళు ఇక్కడి నుంచి. బోల్డ్ అని పనులున్నాయి నాకు. మీరు నాతో అలా మాట్లాడుతున్నారేంటి? నేను మీకు చెల్లెలు లాంటిదాన్ని కదా. అవును, నాకు తెలుసు. కొత్త కోడలు కొత్తింటికి వెళ్ళినప్పుడు అక్కడ బోలెడని బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే నేను ఇవాటి నుంచి అవన్నీ చూసుకోవాలనుకుంటున్నాను. మరి నాకేదైనా పనుంటే చెప్పండి. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. ఏమన్నావు నువ్వు? నేనేం చెప్తే నువ్వది చేస్తావా? కానీ నువ్వు ప్రెగ్నెంటు కదా. పని ఎలా చేద్దామంటే సగం సగం పని పంచుకుందాం.
సరే ఆ, అవునది అత్తయ్య గారికి ఏమంటే ఇష్టం? ఏం లాభం లేదు. నువ్వు అత్తయ్య గారిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావా? అన్నిటికంటే మంచిదేంటంటే నువ్వు ఆకాష్ నీ భర్తని ఇంప్రెస్ చేయడం గురించి ఆలోచించు. ఎందుకంటే అత్తయ్య గారికి కూడా తెలియదు చివరిసారి ఆవిడెప్పుడు సంతోషంగా ఉందో. ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు ముందే తెలుసు నువ్వు ఇంతవరకు ఇక్కడ ఏ పని చేసి ఉండవని. పని దొంగవి నువ్వు. ఏంటిది? ఇక నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏమనుకున్నావు నువ్వు? నువ్వు నీ చేత్తో వంట చేసి పెడితే అప్పుడు మేము చాలా సంతోషిస్తావనా? నిన్ను ఆశీర్వదిస్తావు, నీకు కానుకలిస్తావనా? అసలు నేను నిన్ను నా కోడలుగానే ఒప్పుకోవడం లేదు. నా వరకు నువ్వు ఇంట్లో ఉండటం ఉండకపోవడం అంతా ఒకటే. అర్థమైందా నీకు? నువ్వు నీ మొదటి రోజు నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే రోజు లెక్క పెట్టడం మొదలుపెట్టు. ఆకాష్ మనసులోంచి నీ పేరనే దెయ్యాన్ని వదలకొట్టి తన చేతులతోనే నిన్ను గనక ఇంట్లోంచి గెంటించకపోతే అప్పుడు నా పేరు మార్చేసుకో నువ్వు. అర్థమైందా? అలాగే జాగ్రత్త. ఒకవేళ నువ్వు ఈ కిచెన్లో ఏమన్నా వస్తువు తాగితే అప్పుడు ఇవాళ ఈ కిచెన్లో చేసిన వంట నేను తిన్ను. అర్థమైందా నీకు? ఇద్దరికిద్దరు పనికి మాలిన వాళ్ళు దొరికారు. నేనైతే నీకు ముందే చెప్పాను ఏం ఉపయోగం లేదని. నా మాట ఎందుకు వింటారు? వయసులో ఏదో వాగుతుందనుకుంటారు. అసలు నీకేమైంది ప్రజ్ఞ? నువ్వు ఆయన ఇక్కడెలా ఇమాజిన్ చేసుకోగలవు? ఏ హీరో, చేయి చూపిస్తున్నావేంటి? ఇది పార్కింగ్ ఏరియా కాదు. బండి ముందుకు తీసుకెళ్ళి పెట్టు. తను ఎక్కడికి వెళ్ళిపోయింది? హలో నువ్వెక్కడున్నావు? కొంచెం లెఫ్ట్ సైడ్ కి తిరిగి చూడు. బ్లూ స్కార్ఫ్. చూడు తను, నాకు తెలుసు నీ జీవితం నీ నిర్ణయం, కానీ అబోర్షన్ చేయించుకోవడం వల్ల ఏమీ కాదు. నువ్వు నా మీద నమ్మకం పెట్టుకోవాలి తను, ప్లీజ్. నాకు నీ మీద నమ్మకం ఉంది ప్రజ్ఞ. నేను ఫస్ట్ అదే అనుకున్నాను, నువ్వు నా కోసం ఇదంతా ఎందుకు చేస్తావని, అసలు ఎలా చేయగలవని. కానీ నాకు ఆలియా ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు తెలిసింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో నీకు ఇదంతా చాలా కష్టంతో కూడుకున్న పనని. ఐ మీన్ అభి ఎదుటే అభి వాళ్ళ నాన్నమ్మని హర్ట్ చేయడం అంటే, ఆవిడతో అలా మాట్లాడడం అంటే అది చాలా కష్టమైన పని. ఇట్ మీన్స్ వాళ్ళిద్దరితో శత్రుత్వం పెట్టుకోవడం. అయినా అదంతా నువ్వు నా మూలంగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ. ఐమ్ రియలీ నేనెలా చెప్పను నీకు? నేను నీకోసం ఏమీ చేయడం లేదు. నేనేదైతే చేస్తున్నానో అది నా భర్త ఇంకా ఆయన కుటుంబ గౌరవం కోసం చేస్తున్నాను. అభి కోసమా? తను నన్ను మిస్ అవుతాడా? నా గురించి మాట్లాడతాడా తను? ఐ మీన్ నువ్వైతే అభితో పాటు ఉంటావు కదా, మరి నీకు చాలా బాగా తెలుసు కదా తను నన్ను ఎంతగా మిస్ అవుతాడో. నాతో మాట్లాడకుండా తను ఉంటాడా? రోజుకి ఎన్నిసార్లు తను నా గురించి మాట్లాడతారు చెప్పు? మాట్లాడవేంటి ప్రజ్ఞ?
నేను వాటి గురించి నీతో ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. నాకు తెలుసు బహుశా నేను చాలా పెద్ద రిక్వెస్ట్ చేశాను, కానీ నేను ఏదైతే చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానంటే ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి వీటన్నిటినీ సంపాదించుకున్నారు. ఆయన చాలా ఫేమస్. ఆయన జీవితంలో బహుశా ఆయన చేసిన ఒకే ఒక్క తప్పు ఇదే అయ్యుంటుంది. ఈ ఒక్క తప్పు వల్ల ఆయన కెరీర్ అంతమవ్వాలని, ఇమేజ్ పాడవ్వాలని కోరుకోవడం లేదు. నేను ఇదంతా చేస్తున్నానంటే కేవలం ఆయన కోసమే చేస్తున్నాను. తనని ఇప్పుడు ఇక్కడే చూశాను. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతా ఆ సెక్యూరిటీ గార్డ్ మూలంగా జరిగింది. కార్ పార్క్ చేయనిస్తే అప్పుడు ప్రజ్ఞ నా కళ్ళకి కనిపించకుండా పోయేది కాదు. తను ఇక్కడ ఎవరితో మాట్లాడుతోంది? రీజన్ ఏదైనా కానివ్వు ప్రజ్ఞ, నువ్వు నా లైఫ్లో సంతోషాల్ని మళ్ళీ తిరిగిస్తున్నావు. యునో నేను ఆశలే వదులుకున్నాను, కానీ నువ్వు తిరిగి నాకు ఆ ఆశల్ని కల్పించావు. నాకు నా ప్రేమ మళ్ళీ తిరిగొస్తుంది. నా బిడ్డకి అభి పేరు లభిస్తుంది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. నాకు చాలా తక్కువ టైం ఉందన్నారు డాక్టర్ అబార్షన్ కోసం. ఒకవేళ నేను అబార్షన్ చేయించుకోవాలంటే చాలా త్వరగా చేయించుకోవాలన్నారు, లేదంటే కాంప్లికేషన్స్ పెరుగుతాయని చెప్పారు. అలాగే నేను కాస్త టైం తర్వాత అసలు నేను ఏ పని చేయలేను, ఎక్కడికి వెళ్ళలేను కూడా. కనీసం మోడలింగ్ అసైన్మెంట్ మీద నేను సైన్ చేయలేను. అసలు ఏ ఫంక్షన్, ఏ పార్టీ ఏది అటెండ్ కాలేను ప్రజ్ఞ. ఐ హోప్ నీకు అర్థం అవుతుందని నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఎవరా అమ్మాయి? తన అబార్షన్ గురించి అలా మాట్లాడుతోంది. ఈ గొంతు నాకు తెలిసినట్టుగానే అనిపిస్తోంది. నేను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఇంతవరకు నేను అభికి కూడా చెప్పలేదు తెలుసా. యాక్చువల్గా అందరికంటే ముందు ఈ విషయాన్ని నేను అభికి చెప్పాలి, కానీ మొత్తం అంతా సార్ట్ అవుట్ అయిన తర్వాత అప్పుడు నేను అభికి చెప్తాను. తన్ను ఐ హోప్ ఇక అప్పుడు అభి నన్ను తన వైఫ్ని చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదు కదా. నువ్వు ఇంతవరకు ఆయనకి చెప్పలేదా? లేదు. అండ్ ఐ థింక్ నువ్వు కూడా అభికి ఏం చెప్పలేదనుకుంటా. నీకు తెలుసా నేను నీతో ఎన్ని విషయాలు మాట్లాడాలో? అసలు నాకు అర్థం కావడం లేదు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో. ఇవాళ నేను స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ డిఫరెంట్. ఐఎమ్ ఫీలింగ్ నైస్. ఒకవేళ తను ఆయనకి తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పకపోతే మరి ఆయన ఆ రోజు అంత సంతోషంగా ఎందుకున్నారు? ఆయన నాకేం చెప్పాలనుకున్నారు? నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంతవరకు నేను అభికి కూడా చెప్పలేదు తెలుసా. తన్ను ప్రెగ్నెంట్ అయిందా? అలా ఎలా జరుగుతుంది? హౌ ఈస్ దిస్ పాసిబుల్? లేక్ దగ్గర నేను ఏదైతే చెప్పానో మీరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు కదా. నేను ఊరికే తమాషా చేశాను. నేనేమి మిమ్మల్ని ప్రేమించడం లేదు. పైగా ఆ విషయం ప్రజ్ఞ కూడా చెప్పింది, కానీ తన్ను నాకు చెప్పలేదు. ఎవరైనా ప్రెగ్నెంట్ అమ్మాయికి తన అధికారం కల్పించాలంటే, తన నా అబ్బాయి ఇంటికి తీసుకురావాలంటే ఎవరైతే ఆ బిడ్డకి తండ్రో అప్పుడు ఏం చెయ్యాలి? ఏముంది, ఆ అమ్మాయి పెళ్ళి ఆ అబ్బాయితో చేస్తే సరిపోతుంది. మరి ఆ అబ్బాయికి అప్పటికే పెళ్ళైపోయి ఉంటే? అంటే ఆ రోజు ప్రజ్ఞ మాట్లాడింది నా గురించేనా? మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా నా జవాబు ఒక్కటే అవుతుంది. నాకేమీ తేడా అనిపించదు. మీరు దగ్గరికి రావడం వల్ల నాకు ఏమాత్రం తేడా ఉండదు. మీ ఒక్కొక్క కన్నీటి పొట్టికి నేను బాధపడ్డాను. స్వయంగా లోపల నేను ఏడ్చానమ్మమ్మ. కానీ నేనేం చేయను. నేను అలా చేయాల్సి వచ్చింది అమ్మమ్మ. నేను అలా చేయాల్సి వచ్చింది.
ఏంటో చెప్పాలి. నీ గురించి అసలేమీ తెలియట్లేదు. ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చెప్పవేంటి? ఆలియా విషయం అంతేనా? ఇదే అయితే ఒక మెసేజ్ చేస్తే అప్పుడు కూడా చెప్పేవాడిని. ఆలియా ట్రాఫిక్ చాలా ఉంది, నేను ఎంతో కష్టం మీద ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. అలాగే 45 మినిట్స్లో నా ఫ్లైట్ ఉంది. సరే నువ్వేం చెప్పాలో త్వరగా చెప్పు. ఐఎమ్ రియల్లీ సారీ ప్రవీణ్, నేను నిన్ను డిస్టర్బ్ చేశాను. కానీ నేనేం చేయను, నేనెంతో బాధపడుతున్నాను తెలుసా. ప్రజ్ఞ వదినదంతా చేసినప్పటి నుంచి నేనేంటి ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు. 1 సెకండ్. ప్రజ్ఞ ఏం చేసింది? ఏం జరిగిందో నీకు తెలీదా? ఆ అన్నయ్య నీకు చెప్పే ఉంటాడనుకున్నానే నేను. ఆలియా అభి నాకేం చెప్పలేదు. నువ్వు చెప్పు ప్రజ్ఞ ఏం చేసిందో. అది ఐఎమ్ సారీ ప్రవీణ్, కానీ నేనేమి చెప్పలేను. ఏంటంటే అన్నయ్య నీకు చెప్పలేదంటే దాని అర్థం హీ డజంట్ వాంట్ టు టెల్ యూ. మరి ఒకవేళ నేను చెప్పానంటే అన్నయ్యకి బాధ అనిపిస్తుంది కదా. సో చెకింగ్. ఆలియా ప్లీజ్, ప్రజ్ఞ ఏం చేసిందో నాకు తెలియాలి. నువ్వు నాకు ఇప్పుడే చెప్పు. ఓకే ఫైన్, ఇఫ్ యూ ఇన్సిస్ట్. నువ్వు ఒక పని చేయి, నువ్వు ఇప్పుడు ఫ్లైట్ కోసం వెళ్ళు. ఎందుకంటే నేను ఇప్పుడు మొదలు పెట్టానంటే ఆ తర్వాత యూ డెఫినెట్లీ గోనా మిస్ యువర్ ఫ్లైట్. చాలా విషయాలు ఉన్నాయి, పెద్ద చాంతాడంత కథ ఉంది. యు గో ఫర్ యువర్ ఫ్లైట్. అలాగే నువ్వు ల్యాండ్ అవగానే నువ్వు నాకు కాల్ చేయి, నేను నీకు మొత్తం అంతా చెప్తాను. ఓకే సరే, ఒకవేళ నేను వెళ్ళడం ముఖ్యం కాకపోయినట్లయితే నా ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే ఉన్నాను. బట్ ఐ రియల్లీ హ్యావ్ టు గో. నేను 4-5 రోజుల్లో తిరిగి వస్తాను. అయినా అక్కడికి వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను. ఓకే ఓకే ఫైన్, హ్యావ్ అ సేఫ్ ఫ్లైట్. ఓకే బాయ్. ఏంటమ్మా నువ్వెందుకు అందుకొచ్చావు? నువ్వేదో అన్నావు కదా, ప్రజ్ఞ క్షమాపణ చెప్పే వరకు ఎందుకు రాను అని. ప్రజ్ఞ నీకు క్షమాపణ చెప్పిందా? క్షమాపణేంటి? తనసలు ఇంతవరకు నాకు మొహం కూడా చూపించలేదు. నీకు కనిపిస్తే అప్పుడు తనకి చెప్పు, నా వల్ల తప్పు జరిగిందని. తనొకవేళ అనుకుంటే అప్పుడు నేను క్షమాపణ చెప్తాను. ఏమంటున్నావక్క నువ్వు? అయినా ఏంటది? నువ్వెవరికోసం అంత ఎమోషన్ అవుతున్నావు? నీ ఎమోషన్ని లెక్క చేయని తన కోసమా? ప్రజ్ఞ నీ నిర్ణయాన్ని కాదంది. తను ఏదైతే నిర్ణయం తీసుకుందో అది సరైన నిర్ణయం అని తనకు అనిపించుండొచ్చు కదా. కానీ తను నీతో అలా ఏమీ మాట్లాడకూడదు. అభి ఎప్పుడు ఏ తప్పు చేసినా కూడా నువ్వు తన చెవి పట్టుకొని నువ్వు తనని క్షమాపణ చెప్పమంటావు. ప్రజ్ఞని కూడా నువ్వు అలాగే తన చెవి పట్టుకొని క్షమాపణ చెప్పమను. తను చెప్పింది నిజమే. ప్రజ్ఞ కనిపించినప్పుడు తన చెవి పట్టుకో. అలాగే తను ఆ తప్పు ఎందుకు చేసిందో అడుగు. ఇక అలా చెయ్యాల్సిందే. తననింటికి రాని, తన సంగతి చెప్తాను. అయినా తను ఆ విధంగా నాతో ఎలా మాట్లాడుతుంది? ఒకవేళ మాట్లాడితే మరి ఇంతవరకు నాకు క్షమాపణ ఎందుకు చెప్పలేదు? అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ముందు నుంచి నేను ఎలా వెళ్ళాలి? ఆ టైంలో అయితే ఏదో ఒక రకంగా ధైర్యం కూడగట్టుకుని అమ్మమ్మని అనాల్సినవన్నీ అనేశాను. కానీ అందరి మనసులో బాధ పెట్టిన తర్వాత ఆవిడ కళ్ళల్లో చూసి సారీ చెప్పేశానంటే అప్పుడు మొత్తం అంతా చెడిపోతుంది. నేను అనుకున్న దానికి కట్టుబడి ఉండాలి. అక్క, ప్రజ్ఞ ప్రజ్ఞ, ఇలారా, నేను నీతో మాట్లాడాలి. నేను బాగా అలసిపోయానమ్మమ్మ, వెళ్ళి నిద్రపోవాలి. తనకేమైంది? తను ఎందుకు ఇలా చేస్తుంది? ఓ గాడ్, ఐ డోంట్ బిలీవ్ ప్రజ్ఞ నా కోసం ఇదంతా చేసిందంటే. అభి ఎదురుగానే నాన్నమ్మని ఇన్సల్ట్ చేసింది. ఐ విష్ నేను కూడా అక్కడ ఉండాల్సిందే. కానీ అభికి ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పనా వద్దా? వద్దు, నేను ఇంకొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది. అభి ఎప్పుడైతే ఆ ప్రెగ్నెంట్ని పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ చేయడం మొదలు పెడతాడో అప్పుడే తనకి గుడ్ న్యూస్ చెప్తాను. నువ్వా? ఏ సర్ప్రైజ్ నచ్చలేదా? సర్ప్రైజ్? ఐఎమ్ షాక్డ్ అభి. అభి, నాకైతే నువ్వు మర్చిపోయావని అనిపించింది. నేను నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, ఎన్ని మెసేజ్లు ఇచ్చాను, కానీ నీ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మరి అలాంటప్పుడు ఉన్నట్టుండి వస్తే అప్పుడు షాక్ అవ్వక ఇంకేమవుతాను చెప్పు? నీకు తెలుసా, నేను నీ గురించే ఆలోచిస్తున్నాను.
ఇవాళ భగవంతుని ఇంకేదైనా అడిగినా అప్పుడు అది కూడా లభిస్తుంది. నేను నిన్నెంత మిస్ అవుతున్నాను. కానీ నువ్వేమో ఎప్పుడు చూసినా నన్ను కోపడుతూ ఉంటావు. బట్ ఐ నో నువ్వు కావాలనేమి చెయ్యవు. సో నేను ఈ రోజు నుంచి నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టకూడదని డిసైడ్ అయ్యా. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నేనా? అదేం లేదే. ఐ నో యు ఆర్ హైడింగ్ సంథింగ్.